భక్ష్యాలు, బొబ్బట్లు, పోలీలు పేరేదైనా అందరూ చేసుకునేది ఒకే రోజు తినేది ఉగాదికి కదా. సో మన ఉగాది అయితే రానే వచ్చింది కదా. ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా శనగపప్పును అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను. ఒక కప్పు తీసుకొని ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసుకోండి. సో నేనైతే రైస్ కుక్కర్లో ఉడకబెడుతున్నాను, అందుకే నైట్ నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఉడికిందో లేదో అని. ఒక 20 మినిట్స్కి లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది చూసారా, ఇట్లా మెదిపితే మొత్తం నలిగిపోతుంది. సో ఈ వాటర్ని అయితే పక్కన తీసుకోండి, మనం కర్రీలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పప్పునైతే ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా చూసుకోండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు గోధుమ పిండి అయితే మంచిగా సరిపోతుంది ఈక్వల్గా. మీరు దీని ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు అయితే కలర్ కోసం బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే బాగా మెత్తగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు అందులో కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోండి, పిండి మంచిగా నానిపోతుంది. సో ఈలోపు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, బెల్లం కూడా 1 కప్పే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అయితే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న పప్పు, అలాగే బెల్లం, కొద్దిగా సోంపు, ఇలాచి, 1 పించ్ సాల్ట్ వేసుకోండి. సోంపు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఒక ప్యాన్లో వేసుకొని, కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకోండి, అడగంటకుండా ఉంటుంది. అందులో వేసి మధ్య మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండండి. ఇదైతే మొత్తం దగ్గర పడాలన్నమాట. సో మనకు ఉండగట్టేలాగా రావాలి. సో కొంచెం పిండి కొద్దిగా టైట్గా వచ్చింది అనుకున్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ అయితే స్టవ్ మీదకి వెళ్ళి దించేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతుంది. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, ఈ పేస్ట్ని అయితే తొందరగా చల్లారుతుంది. చూసారా, ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. వీటిని ఇలాగే దోశ బ్యాటర్లో డిప్ చేసి బూరెలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండి కూడా నానిపోయింది. పూర్ణం బూరె ఎంత ఉందో దానికంటే చిన్న సైజుగా పిండి తీసుకోండి, కొద్దిగా చిన్న సైజు. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండితో మొత్తం కవర్ చేసేయండి. ఆ బూరెని మొత్తం ఇలా కవర్ చేసి మంచిగా ఒకసారి అయితే రౌండ్గా చేసుకోండి, మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. సో ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ రాసుకొని దానిపైన పిండి ముద్ద వేసి ఇక పైనుండి మళ్ళీ కవర్ వేసి ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోండి. మీకు మైదా పిండితో ఎలా వస్తుందో సేమ్ అలాగే పల్చగా వస్తాయి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, కొద్దిగా మందంగా కావాలంటే ఓన్లీ ఫింగర్స్తోనే నొక్కితే కొద్దిగా మందంగా వస్తుంది. అందరికీ ఒకేలాగా తినడం ఇష్టం ఉండదు కదా, కొందరికైతే పల్చగా తినడం ఇష్టం, కొందరికి లోపలి పప్పు మిక్చర్ కొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది స్వీట్నెస్ కోసం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మందంగా చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ సైజు మందంగా చేసుకుంటే మనకి పప్పు టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. లాస్ట్ వీక్ నుండి చేద్దాం అనుకుంటున్నా, బట్ సిలిండర్ అయితే అయిపోయేలా ఉంది. బుక్ చేశాను, అస్సలు రావడం లేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో ఇంకా. కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం అయితే తప్పకుండా చేయాలి కదా. సో అందుకే చేశాను, మీకోసం చాలా కష్టపడి చేశాను. గ్యాస్ అయిపోతుందేమో అని టెన్షన్ పడుతూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవైతే ఒక 3-4 డేస్ వరకు అయితే తప్పకుండా నిలవ ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.